నేను డైట్ స్టార్ట్ చేసి 59 డేస్ అయితే అయ్యింది. నేను ఈ విధంగా డైట్ చేయడం వల్ల అయితే నాకు ఒంట్లో చాలా బాగుంటుందండి. ఎలా చేశానో చూద్దామా. ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు మనం తగ్గుతామా తగ్గలేము, ఇంకెందుకులే డైట్ చేయడం అనిపిస్తుంది. కానీ ఈ విధంగా ట్రై చేస్తే తప్పకుండా ఎంత వెయిట్ ఉన్న వాళ్ళైనా కూడా హ్యాపీగా అయితే తగ్గుతారు. నేనైతే ఖచ్చితంగా గ్యారంటీ అయితే ఇస్తాను. నేనైతే టైంకి అయితే ఫుడ్ తీసుకుంటున్నాను, వాటర్ కూడా ఫుల్గా తాగుతున్నాను. దానివల్ల అయితే చాలా బాగుంటుంది ఒంట్లో. ఈరోజు నా లంచ్ ప్లేట్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఏటెట్ తయారు చేశానో చూద్దాం రండి. కిన్వా రైస్, ఎగ్ కర్రీ, రొయ్యల కర్రీ చేసుకున్నాను. సలాడ్ తోటి ఫుల్గా లాగించేసాను. ఒక ఎగ్ అయితే చితక్కొట్టి కూడా వేసుకున్నాను. ఆ విధంగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చిన్న ముక్క తీసి రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఎవరన్నా. కిన్వా రైస్తో అయితే కంపల్సరిగా కర్రీస్ అయితే కొంచెం మంచివే చేసుకోవాలి. మనకి ఇలా నోరూరించేవన్నీ వండుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుంది. వెజ్లో కూడా వెరైటీస్ ఉంటాయి, వెజ్లో కూడా చేసుకోవచ్చు. మేము కొంచెం ఎన్వి ఎక్కువ తింటాం కాబట్టి నేనైతే ఎన్వి ఎక్కువ చూపిస్తున్నాను. మనకి ప్రోటీన్స్ ఎందులో ఉంటాయో అవన్నీ చూసుకొని అవి తినడం వల్ల అయితే మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా సలాడ్ అయితే తీసుకోవాలి. నేనైతే ఆనియన్, కీరా, క్యారెట్ తింటున్నాను. నిమ్మకాయ అయితే కంపల్సరీగా ఒక నిమ్మకాయ అయితే డైలీగా యూజ్ చేయాలి. ఇలా తింటే చాలా బాగుందండి. ఈరోజు నేనైతే రన్నింగ్ చేశాను. ఎప్పుడు వాకింగ్ కదా చేసేదాన్ని, ఈరోజు అయితే రన్నింగ్ కూడా చేశాను. ఇదిగో మా కొత్త మినకట్లో అయితే ఫోన్ పట్టుకొని పరిగెడుతున్నాను. స్టార్టింగ్ 10-20 డేస్ అయితే నేను కూడా స్లోగా వాకింగ్ అయితే చేస్తున్నాను, కానీ ఇప్పుడైతే రన్నింగ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.